నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 3వ సంకీర్తన 8వ చరణం. రక్షణ యెహోవాది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. మనుషులలో భయభక్తులను కలిగించే గొప్ప కార్యాలు చేసే సమర్థత గల ఒకే ఒక దేవునిని ఉద్దేశించి ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవుడు యెహోవా, ఆయనే రక్షించేవాడు. ఆయన తప్ప మరొక దేవుడు లేనేలేడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కోసం ఓపికతో ఎదురు చూచేవారి పక్షంగా తన పనిని జరిగిస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనం. తండ్రి అయిన దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలకు తెలియజేస్తున్న విషయం, నేను మాత్రమే దేవుడను, నేను తప్ప వేరే రక్షకుడు లేడు అని తనను తాను కనుపరుచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలలో ఆది నుంచి అంతం వరకు పాప విముక్తి, రక్షణ అనేవి ఏ యోగ్యత లేని వారికి దేవుడు ఉచితంగా ఇచ్చేవే. పాపులమైన మనలను ప్రేమించిన తండ్రి అయిన దేవుడు తన ప్రియాతి ప్రియమైన ఏకైక కుమారుడిని ఈ లోకమునకు మనుష్య కుమారునిగా పంపించాడు. దాని వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం, పాపమనే బానిసత్వంలో ఉన్న మనలను పాపము నుండి విడుదల ఇచ్చి రక్షించాలని. దేవుడిచ్చిన రక్షణ ఆయన ఉచిత కృప ద్వారానే మనకు వరంగా లభించింది. అపోస్తల కార్యాలు 4:12. క్రొత్త నిబంధనలో అతి శ్రేష్టమైన మాటల్లో పాప విముక్తి, రక్షణ ఒకటి. ఆ మాటలో పాప క్షమాపణ, రక్షణ, తద్వారా దేవునిలో నూతన జన్మ పొంది దేవుని లెక్కలోనికి న్యాయవంతులుగా రావడం, దేవుని సన్నిధిలో నిరంతరం ఉండడం మొదలైనవి ఇమిడి ఉన్నాయి. వీటన్నిటినీ స్వతంత్రించుకొనుటకు తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని శిలువ యాగము ద్వారా మనకిచ్చిన రక్షణను పొందుకొని జీవిత పర్యంతం కాపాడుకోవడమే. ఆమేన్.